ముందుగా వేపించిన వేరుశనగ పప్పులు 50 గ్రాములు, వేపించిన నువ్వులు 50 గ్రాములు, వేపించిన జీడిపప్పు 25 గ్రాములు, ఖర్జూరం ముద్ద 250 గ్రాములు, తేనె 50 గ్రాములు. ముందుగా జీడిపప్పు, వేరుశనగ వేపించిన పప్పు, వేపించిన నువ్వులు ఇవి 3 చక్కగా గ్రైండ్ చేసుకుని మెత్తగా పొడి చేసుకుంటాం. ఆ పొడిని ఒక బౌల్లో వేసేసుకుని, అట్లాగే పుట్నాల పప్పు కూడా దోరగా వేపించుంటాం కాబట్టి దాన్ని కూడా పొడి చేసుకుంటాం. పొయ్యి మీద సన్న సెక మీద ఒక బాండీ పెట్టుకుని అందులో తవుడుని తీసుకుని దోరగా వేగనిస్తాం. ఆ పచ్చిదనం పోవటం కోసం అంతే, కమ్మదనం రావటం కోసం తవుడుని ముందుగట్ల దోరగా వేపాలి. ఆ తరువాత